రండి సార్ రండి, ఆలోచించకండి, వచ్చి కొనుక్కోండి, త్వరగా రండి, తక్కువ ధరకే అమ్ముతున్నాం. రండి బాబు రండి, రండి సార్ రండి. వస్తున్నా. అరే మా కొట్టుకు రండి సార్. ఇవి తక్కువకి ఇస్తావా? ఎంతసేపు బేరం ఆడతారు సార్? కొనుక్కోండి సార్. సార్ 20 రూపాయలు. ఆకుకూరలండి, ఆకుకూరలో వచ్చి కొనుక్కోండి, ఆకుకూరలండి. పో ఇక్కడి నుంచే. పోతావా లేదా? ఓసిలో తినాలని చూస్తున్నావా? పో. కొనే వాళ్ళాక నేను బాధల్లో ఉంటే నువ్వు వచ్చి ఓసిలో తినాలని చూస్తావా? పో. నిన్ను త్వరగా త్వరగా పారిపోయా. ఎంత వేగంగా వస్తుందో. త్వరగా వెళ్ళిపోండి. అరే రే ఆగండి, ఎందుకయ్యా ఎందుకలా పారిపోతున్నారు? వచ్చిన దాన్నే త్వరగా వెళ్ళిపోండి. అటువైపు చూడండి, వెనకాల ఏమొస్తుందో. నా పేరు లడ్డు సింగ్ అయ్యా. నా డిక్షనరీలో భయపడి పారిపోవడం అన్న పదమే లేదు తెలుసా? కాసేపు ముందు నేనే కదా చెప్పాను కానిస్టేబుల్, ముందు మన డిక్షనరీలో పారిపోవడం అన్న పదాన్ని రాసుకోవాలి. పారిపోవడం మొదలు పెడతావు, లేకపోతే అయిపోతావయ్యా. నన్ను నేనేంటి నీకు ఫుట్బాల్ లాగా కనిపిస్తున్నాడా? ఎందుకని ఇలా చేస్తున్నావు? చాలు ఏంటమ్మా ఏం చేస్తున్నావు? చూసావా? వదిలే నన్ను, వదిలే వద్దు. అమ్ము నా వల్ల కావట్లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు ధైర్యం ఉంటే నన్ను గుద్దు చూద్దాం. ఏంటి నేను భయపడి నిన్ను చూసి పారిపోదాను అనుకున్నావా? భయపడి పారిపోవడం అన్న పదం నా డిక్షనరీలో లేనే లేదు. అరే ఏంటయ్యా ఇది? సినిమాలో విలన్ లెక్కన నన్నే తరుముకుంటూ వస్తుంది. ఎవరైనా నన్ను కాపాడండి. సార్ ఏంటి సార్ మీరు దాంతో డైలాగులు చెప్తున్నారు? త్వరగా తప్పించుకొని రండి సార్. బండిలో ఎక్కండి. వెళ్ళు. హలో శివ, మార్కెట్ లో ఒక ఆవు నన్ను వెంబడిస్తోందయ్యా. ఎంతసేపుగా నన్ను అది వెంబడిస్తోందో తెలుసా నీకు? నా వల్ల కావట్లేదయ్యా. నేను వెంటనే వస్తాను. త్వరగా 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 కానిస్టేబుల్, త్వరగా. వేగంగానే వెళ్తున్నాను సార్. త్వరగా ఎవరైనా కాపాడండి. త్వరగా కాపాడండి. సార్ ఏమైంది? తాత, ఒక ఆవు నన్ను వెంబడిస్తూ వస్తోంది. అదిగో చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకపోతే అయిపోతారు. ఏం చేస్తున్నారు? హే ఇటు ఇటు చూడు, ఇటురా.
హష్. ఏయ్, ఇదిగో ఇక్కడున్నాను. రేవా, మార్కెట్లో ఒక బుల్ నన్ను వెంబడిస్తోంది. దాన్ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఎస్ ఓకే ఓకే శివ, నువ్వు దాన్ని మనం ఇంటి వెనుకున్న రోడ్డు మీదకి తీసుకొని రా. నేను అన్ని ఏర్పాటు చేసి ఉంచుతాను. ఓకే శివ, మేమంతా సిద్ధంగా ఉన్నాం. రేవా, నా సైకిల్ వింగ్స్ అసలు పనిచేయడం లేదు. అయితే నువ్వు ఆ నెట్టుని దాటి ఎలా వెళ్ళగలవు శివ? నేను ఇప్పుడు నెట్ని దాటి వెళ్ళలేను, కాబట్టి నెట్ నాట్స్ ని ఇప్పుడే తీసేసేయ్. లడ్డు సింగ్ గారు, త్వరగా ఆ నెట్టుని తీసేసేయండి. శివ సైకిల్లో ఈ వింగ్స్ పనిచేయడం లేదట. ఎప్పుడు చూసినా నువ్వు నాతోనే ఆడుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మో, కాపాడాలా? కాపాడతా. ముందు నన్ను ఎవరు కాపాడతారో తెలియట్లేదే. నువ్వేంటి గుర్రాన్ని మించిపోతున్నావు? ప్రపంచంలో గుర్రం చాలా వేగంగా పరిగెడుతుందని విన్నాను. అరే, నువ్వు ఎక్కడా? ఇండియా నుంచి వేరే దేశానికి ఎక్కడికైనా తీసుకువెళ్తున్నావా ఏంటి? ఎందుకని ఇంత వేగంగా వెళ్తున్నావు? కాపాడు! లడ్డు సింగ్ గారు, మనం వేరేదైనా ప్లాన్ చేయాలి. ముందు మనం ఇక్కడి నుంచి కిందకి వెళ్దాం. దాని సంగతి నేను చూసుకుంటాను. చూసారా విన్ని చేశారా? కన్నారావయ్యా? ఏంటయ్యా ఎప్పుడు చూసినా గెలవాలి గెలవాలి అంటాడు. ఓటమని ఒప్పుకోడు కదా. ఏడుపులన్నీ ఇంట్లో పెట్టుకోండి. త్వరగా రండి, కిందకి వెళదాం. రావద్దు, ఇటువైపు రావద్దు. వెనక్కి వెళ్ళిపో. హెల్ప్ హెల్ప్! శివ, మృగాలకి నిప్పంటే భయం. మనమందరం కలిసి నిప్పు చూపించి దాన్ని ఊరు చివరికి నెట్టేద్దాం. ఏమంటావు? వెరీ గుడ్ ఐడియా. మీరు అవన్నీ సిద్ధం చేయండి. ఆలోగా నేను ఈ అబ్బాయిని వాళ్ళ మమ్మీకి అప్పచెప్పొస్తాను. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. పాల్పండి.
అది అలాగే ఆగు. ఇప్పుడు దమ్ముంటే రా చూద్దాం. రా రా నా దగ్గరికి రా. ఇప్పుడు చూద్దాం నీలో ఎంత దమ్ము ఉందని. రా రా చూద్దాం రా. ఒరి 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 తాతగారు ఎక్కడికి వెళ్తున్నారు? పారిపోండి. అదిగో చూడండి మీ ముందే ఉంది. ఈసారి కూడా నేను పాట పాడి దీన్ని ఏం చేస్తానో చూడండి. అది మన వైపే వస్తుంది. తాతగారు రండి పారిపోదాం. నా మాట వినండి. పాడడం ఆపండి. పరిగెత్తండి. కాపాడండి. కాపాడండి. ఎవరైనా కాపాడండి. కాపాడండి. నిప్పు నిప్పు. తాతగారా ఈ వర్షం పడేదానికి ఏదో ఒక రాగం ఉంటుంది కదా, దాన్ని పాడి వర్షం వచ్చేలా చెయ్యండి. కాలిపోతారా? పాడండి పాడండి తాతగారు పాడండి. కాపాడండి. నిప్పు కాపాడండి. ఐడియా. కాపాడండి. నా వల్ల కాదు. నేను ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటాను. లడ్డు సింగ్ సార్, లడ్డు సింగ్ సార్, ఆ దున్నా నా కార్ ని ధ్వంసం చేసేసింది. అంతేకాదు నా స్కూటర్ ను కూడా విరగొట్టేసింది. అంతేకాదు పొట్టు షట్టర్ ని పగలగొట్టింది. కానీ లడ్డు సింగ్ గారు మీరేమిటి ఏమి చెయ్యటం లేదు. ఇలా చేశారంటే ఒకే రోజులో మన నగరం మొత్తం ఖాళీ అయిపోతుంది. నష్టపరిహారం ఎవరిస్తారు? భరించడమా? అది నా వెన్నముక్కనే విరిచేసిందయ్యా. నువ్వు అసలు డబ్బు గురించి మాట్లాడుతున్నావు ఏంటయ్యా? మేము ప్రయత్నిస్తున్నాం, వెంటనే పట్టుకుంటాం, పట్టుకునే తీరుతాం. అర్థమైందా? లడ్డు సింగ్ గారు, నేను దాన్ని ఊరు బయట ఉన్న గ్రౌండ్ కి తీసుకువెళ్తున్నాను. మీరు అక్కడికి తాడ్లు తాండి. మనం తాడ్ల సాయంతో దాన్ని బంధించొచ్చు. మన అందరం కలిసి ఒకేసారి తాడు వేసి లాగితే దాన్ని మనం ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఓకే శివ, ఓకే. నేను పోలీస్ ట్రైనింగ్ లో ఇలాంటివి చాలా నేర్చుకున్నానులే. అలాంటివి ప్రదర్శించడానికి ఇలాంటి అవకాశాలని నేను వదులుకోను. రండి. అది మీ అందరికి చాలా నష్టాన్ని కలిగించింది కదా. రండి. ఎవరు నాతో పాటు దాన్ని పట్టుకోవడానికి వస్తున్నారు? రండి. ఈ రోజు మీ ధైర్యాన్ని నిరూపించుకోవడానికి ఒక స్వర్ణ అవకాశం వచ్చిందయ్యా. రండి రండి అంటున్నాను, అందరూ వెళ్ళిపోతున్నారంటే. ఇది నిజంగానే చాలా తెలివైనది. తాడుతో దాన్ని పట్టుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మా చేతికి దొరికావు నువ్వు. అలాగే వదలకండి, లాగండి.
తాడుని వదిలేయండి లడ్డు సింగ్ గారు. నేను వదలాలని అనుకుంటున్నాను, బాగా ఇరుక్కుపోయింది. లడ్డు సింగ్ గారు త్వరగా ఏదో ఒకటి చేయండి. చెయ్యాలా? ఏం చెయ్యను, చూసావుగా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానని. కానీ సార్ మీరు ధైర్యమైన ఇన్స్పెక్టర్ కదా, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అంటున్నావా? ఇక్కడ నా ప్రాణం పోయేట్టుంటే నీకు కిలోమీటర్లు లెక్క కావాలా? శివా జాగ్రత్త. లడ్డు సింగ్ గారు తాడు వేయండి, దాన్ని మనం బయటికి లాగాలి కదా. శివ, నీకు నన్ను చూస్తుంటే ఏమనిపిస్తోంది? కావాలనే సమస్యల్ని కోరి తెచ్చుకునే వాడిలా కనిపిస్తున్నానా ఏంటి? అవును శివ, ఇప్పుడే కష్టపడి దీన్ని పట్టాము. దీన్ని ఇప్పుడు వదిలితే ఏం చేస్తుందో తెలీదే. లోపలే ఉండయి శివ, ప్లీజ్. అదక్కడే ఉండనే శివ, నేను చెప్పేది అర్థం చేసుకో, అదే మనందరికి మంచిది. వద్దు, మనం దీన్ని బయటికి లాగాల్సిందే. మనం ఎలాంటి జంతువునైనా ఇలా కష్టాల్లో వదిలేయకూడదు. ఆలోచించండి, దాని పరిస్థితిలో గనక మీరుంటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? సరే, ఇక తాడు వేయండి. లాగండి. ఎందుకురా కోరి తెచ్చుకుంటావు కష్టాలని? ఎంత కష్టపడ్డాను. లడ్డు సింగ్ గారు గట్టిగా లాగండి. అలాగే, ఎక్కడ నా వల్ల కావట్లేదు, అది నన్ను లాగుతోంది. నా వెనకాల ఉన్నది చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఎంతవరకు లాగలరు అంతవరకే లాగలం. అలాగే లాగండి రా, అందరూ కలిసి లాగండి. మమ్మల్ని బయటికి లాగు. శివ, వేస్ట్ గా ట్రై చేసే దాంట్లో అర్థమే లేదు. ఇంత వెయిట్ ని మనకి ఎలా సాధ్యం? ప్రయత్నం చేస్తే సాధించలేదంటూ ఏదీ లేదు. మనం దీన్ని ఇలాగే వదిలేయకూడదు. రండి, మీరందరూ ఈ తాడుని కలిపి నా సైకిల్ కి కట్టండి. మనం ప్రయత్నిద్దాం. రండి, తాకోండి. శివా, హాయ్ మిత్రమా, ఇలా చూడు, నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావో మాకెవరికి తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు కోప్పడకు, ఎందుకంటే మేమందరం నీ మిత్రులమే కదా. అమ్మయ్యా, ఇప్పటికి ఏ ఇబ్బంది లేదు. ఈ కోపిష్టి మహారాజు ఇకపై ప్రశాంతంగా ఉంటాడు. ఏమన్నావు కానిస్టేబుల్? శాంతమై కావాల్సిందేగా మరి. నా ఏరియాలో, అది లడ్డు సింగ్ ఏరియాలో దొంగతనం చేయాలంటేనే భయపడతారు దొంగలు. ఎందుకని అంత కోపం? చాలా సేపుగా మమ్మల్ని వెంబడించావుగా, కాసేపు జాలిగా నవ్వుకుందామని ఏదో సరదాగా అలా మాట్లాడాను అంతే. ఇలా కోపం తెచ్చుకోకు. కోపం తెచ్చుకోవడం ఆరోగ్యానికి హానికరం అన్నారు. జాలిగా సరదాగా నవ్వుతూ ఉంటే రోగం రాదన్నారు పెద్దలు. ఏమంటావు శివ? నువ్వు చాలా మంచి పని చేసావు శివ, నేను అసలు మర్చిపోలేను శివ.